ఓం శ్రీ కాళహస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబాయ నమః. కేవలము మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ప్రపంచవ్యాప్తంగా శివారాధన జరిగింది. విదేశాలలో జరిగిన శివారాధన గురించి వివరిస్తాను. రోము నగరంలో క్రీస్తు పూర్వం ప్రిపేపస్ అనే నామంతో శివలింగ ఆరాధన జరిగింది. ఇజ్రాయిల్లో క్రీస్తు పూర్వం బేల్ ఫేగో అనే లింగాకార శిలను ఆరాధించేవారు. అరబ్లో క్రీస్తు పూర్వం లాత్ అనే నామంతో శివలింగ ఆరాధన జరిగింది. ఈజిప్ట్లో క్రీస్తు పూర్వం ఒసిరస్ అనే నామముతో వృషభమూర్తి ఎదురుగా ఉన్న శివలింగాన్ని ఆరాధించేవారు. ఈ ప్రాంతంలో ఎన్నో శివలింగాలు, ఈశ్వర విగ్రహాలు లభించాయి. ఆ ప్రాంత ప్రజలు పాలతో శివుడికి అభిషేకం చేస్తూ మారేడు దళాలతో ఆరాధిస్తారు. ప్రాచీన ఈజిప్టుల ఆరాధ దైవం ఇస్సి. ఈ పదం ఈసా అనే శబ్దం నుండి గ్రహించబడినది. టర్కీలో 100 అడుగుల ఎత్తైన శివలింగం కలదు. స్కాట్లాండ్లో సువర్ణాచ్ఛాదిత శివలింగం ఉన్నది. గ్రీకులో అపోలో, పాపిడాన్, భులాస్ అనే నామంతో శివారాధన జరిగింది. జపాన్లో క్రీస్తు పూర్వం హవేజ్ వాసల్ అనే నామంతో శివారాధన జరిగింది. యునన్లో క్రీస్తు పూర్వం ఫల్లూస్ అనే నామంతో శివలింగ ఆరాధన జరిగింది. ఇరాన్ దేశంలో ప్రాచీన రాజుల కాలం నాటి నాణ్యములపై త్రిశూలధారి అయిన శివుడి రూపం ముద్రించి ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. మాస్కోలో భద్రేశ్వర శివలింగ ఆరాధన జరిగింది. కాలగతిలో ఎన్నో శివలింగాలు విదేశాలలో బయటపడి అతి ప్రాచీనంగా శివుడు ఆరాధించబడ్డాడని, శివారాధన సనాతన ఆరాధనని నిరూపణ జరిగింది. టర్కీ దేశంలో హైడ్రాపోలిస్ అనే నగరంలో ఒక పురాతన శివలింగం ఉన్నది. ఈ శివాలయంలో 300 అడుగుల ఎత్తు ఉన్న శివలింగం ఉన్నది. టర్కీ దేశం అంటే ముస్లింలు పరిపాలించే దేశం. ఈ లింగాన్ని ఖర్జూరపు చెట్లు ఆకులతో అక్కడ ప్రజలు అభిషేకిస్తారు. ఆరాహోం.